సుదీర్ఘకాలం పనిచేసిన భారత ప్రధానమంత్రుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. విలువలకు కట్టుబడే వ్యక్తిగా, నిజాయితీపరుడుగా ఆయన మన్ననలు పొందారు. భారత ఆర్థిక సంస్కరణ రూపశిల్పిగా మన్మోహన్ సింగ్కు మంచి పేరుంది. ప్రధానమంత్రిగా, అంతకుముందు ఆర్థిక మంత్రిగా ఆయన సంస్కరణలకు పెద్దపీట వేశారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత రెండో దఫా కూడా ఎన్నికై పూర్తికాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్ర సృష్టించారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి సిక్కు మతస్థుడు కూడా ఆయనే. దాదాపు 3,000 మందిని బలి తీసుకున్న 1984 నాటి సిక్కు అల్లర్లపై ఆయన పార్లమెంటు వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయన ప్రభుత్వాన్ని వరుస కుంభకోణాలు కుదిపేశాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కొంతవరకు ఈ కుంభకోణాలే కారణం. 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత్లోని పంజాబ్ ప్రావిన్స్లోని నీరు, విద్యుత్ కూడా సరిగా అందుబాటులో లేని ఒక మారుమూల గ్రామంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం కేంబ్రిడ్జ్ వర్సిటీలో ఆయన మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డీఫిల్ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్లో చదువుకునేటప్పుడు మన్మోహన్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవారని ఆయన కుమార్తె దమన్ సింగ్ రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన అక్కడికి ఉండటానికి, ఫీజులకు ఏడాదికి దాదాపు 600 పౌండ్ల వరకు ఖర్చయ్యేవి. కానీ పంజాబ్ యూనివర్సిటీ 160 పౌండ్లు మాత్రమే స్కాలర్షిప్ ఇచ్చేదని దమన్ సింగ్ వెల్లడించారు. మిగతా డబ్బుల కోసం ఆయన తండ్రిపైనే ఆధారపడేవారు. ఆ సమయంలో చాలా తక్కువ ఖర్చుతో ఆయన జీవించేవారు. సబ్సిడీ భోజనంపైనే ఆయన ఎక్కువగా ఆధారపడేవారు. అక్కడ ఆయనకు కావాల్సినప్పుడు తినడానికి సరిగా ఆహారం కూడా ఉండేది కాదు, చూడడానికి టీవీ కూడా ఉండేది కాదు అని ఆమె చెప్పారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం ముంచెత్తినప్పుడు 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఆయన సేవలందించారు. ఆర్థిక మంత్రిగా తొలి ప్రసంగంలో విక్టర్ హ్యూగో వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. సమయం వచ్చినప్పుడు భూమిపై ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు అని ఆయన అన్నారు. ఆ తరువాత ఆయన వరుస సంస్కరణలకు ప్రతిపాదించారు. పన్నుల తగ్గింపు, రూపాయి విలువ కోత, ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం తదితర సంస్కరణలను ఆయన తీసుకొచ్చారు. కొత్త సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ గాడిన పడింది. పరిశ్రమలు మళ్లీ పుంజుకున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గింది. వృద్ధి రేటు పెరిగింది. రాజకీయంగా తనకు అంత ప్రజాదరణ లేదని మన్మోహన్ సింగ్కు బాగా తెలుసు. రాజకీయ నాయకుడిగా కొనసాగడం చాలా బాగుంటుంది, కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడిగా మనుగడ సాగించాలంటే మనం ఎన్నికల్లో గెలవాలి అని ఆయన ఒకసారి చెప్పారు. 1999లో ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ గెలవలేదు. దీంతో ఆయన్ను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపిస్తూ వచ్చింది. 2004 లోక్సభ ఎన్నికల్లో విజయం అనంతరం ప్రధాన పదవి చేపట్టేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిరాకరించారు. తన ఇటలీ మూలాల వల్ల పార్టీ లోపల బయట ఎదురైన వ్యతిరేకతతో ఆమె పక్కకు తప్పుకున్నారు. దీంతో ఆ పదవి మన్మోహన్ సింగ్కు దక్కింది. అయితే అసలు అధికారం సోనియా దగ్గరే ఉండేదని, ప్రధాని అయినప్పటికీ మన్మోహన్ సింగ్ దగ్గర ఎలాంటి అధికారాలు ఉండేవి కాదని విమర్శకులు విశ్లేషించేవారు. ప్రధానిగా తొలి 5 ఏళ్లలో ఆయన సాధించిన విజయం ఏంటంటే అమెరికా నుంచి అణుసాంకేతికత బదిలీ. ఆనాడు న్యూక్లియర్ టెక్నాలజీలో ఏకాకిగా మారిన భారత్తో అమెరికా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవటంలో మన్మోహన్ సింగ్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఈ ఒప్పందం తర్వాత నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంలోని కమ్యూనిస్టు పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. దీంతో వేరే పార్టీల మద్దతును కాంగ్రెస్ కూడగట్టాల్సి వచ్చింది. కొత్తగా ఏర్పడిన కూటమికి నేతృత్వం వహించిన మన్మోహన్ సింగ్ ఒక్కోసారి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఇబ్బంది పడేవారు. నిజాయితీపరుడుగా, మేధావిగా, విద్యావేత్తగా, ఆర్థిక నిపుణుడిగా మన్ననలు అందుకున్న మన్మోహన్ సింగ్ కఠిన నిర్ణయాలు తీసుకోలేరని, ఆయనది మరీ మెతక వైఖరి అని విమర్శలు కూడా వచ్చేవి. ఆర్థిక మంత్రిగా ఆయన విజయాలు సాధించారు గాని ప్రధానమంత్రిగా విజయాలు సాధించలేకపోయారని రాజకీయ నిపుణులు విశ్లేషించేవారు. 2009 ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం అందించేందుకు మన్మోహన్ సింగ్ కృషి చేశారు. మునిపటి కంటే తాము మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన ముందే భరోసా ఇచ్చారు. అయితే ఈ ఫలితాలను ఆస్వాదించే లోపే వరుస కుంభకోణాలు ప్రభుత్వంతో పాటు పార్టీని కూడా కుదిపేశాయి. మన్మోహన్ సింగ్ కేబినెట్లో కొందరు మంత్రుల వల్ల దేశానికి కోట్ల రూపాయల నష్టం కలిగిందని వార్తలు వచ్చాయి. విపక్షాల నిరసనలతో పార్లమెంటు తరచుగా స్తంభించిపోయేది. దీంతో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగేది.
ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. మన్మోహన్ సింగ్ అత్యంత బలహీనమైన ప్రధాని అని సీనియర్ బీజేపీ నాయకుడు ఎల్కే అడ్వాణీ వ్యాఖ్యానించారు. అయితే తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిబద్ధతతో పనిచేసిందని మన్మోహన్ సింగ్ చెప్పారు. విదేశీ విధానాల విషయంలో మునుపటి ప్రధానమంత్రులానే మన్మోహన్ సింగ్ కూడా ఆచరణ సాధ్యమైన మార్గంలో ముందుకు వెళ్లేవారు. పాకిస్తాన్తో శాంతి చర్చలను ఆయన కొనసాగించారు. పాకిస్తానీ మిలిటెంట్ల దాడులతో ఈ చర్చలు దెబ్బతిన్నాయి. 2008 నాటి ముంబై దాడులతో ఈ చర్చలు పూర్తిగా పట్టాలు తప్పాయి. 40 ఏళ్లుగా మూసివేసిన టిబెట్ మార్గం నాథులా పాస్ను మళ్లీ తెరవడం ద్వారా చైనాతో సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు ఆయన ప్రయత్నించారు. ఆఫ్ఘనిస్తాన్కు మన్మోహన్ ఆర్థిక సాయం ప్రకటించారు. గత 30 ఏళ్లలో ఆఫ్ఘాన్లో పర్యటించిన తొలి భారతీయ నాయకుడు ఆయనే. ఇరాన్తో ఏళ్లనాటి సంబంధాలకు ముగింపు పలకడంలో విపక్షాల నుంచి ఆయనపై వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఐక్యరాజ్య సమితిలోనూ సేవలు అందించిన మన్మోహన్ సింగ్ మీడియాలో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. ట్విట్టర్లోనూ ఆయన ప్రజలను ఆకర్షించే విధంగా ట్వీట్లు చేసేవారు కాదు. చాలా మితంగా మాట్లాడుతూ ప్రశాంతంగా కనిపించే మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించేవారు. కోట్ల రూపాయల విలువ చేసే లైసెన్సులను అక్రమంగా జారీ చేశారంటూ బొగ్గు కుంభకోణంలో వచ్చిన ఆరోపణలపై తన మౌనాన్ని మన్మోహన్ సింగ్ సమర్థించుకున్నారు. వేల సమాధానాల కంటే మౌనమే మేలని ఆయన అన్నారు. 2015 ఏప్రిల్లో కోర్టు ఎదుట హాజరు కావాలని మన్మోహన్ సింగ్కు సమన్లు అందాయి. నేరపూరిత కుట్ర, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయటం, అవినీతి తదితర ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ కోర్టు ఆయనకు సూచించింది. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని, సత్యమే గెలుస్తుందని మన్మోహన్ సింగ్ కోర్టు విచారణ అనంతరం విలేకరులతో చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నడుమ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై మన్మోహన్ సింగ్ బీబీసీతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తిలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని తొలగించేందుకు ప్రభుత్వం తక్షణమే 3 చర్యలు తీసుకోవాలని అన్నారు. అవి: ప్రజలకు ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలి, వ్యాపారవేత్తలకు పెట్టుబడులను అందుబాటులోకి తీసుకురావాలి, ఆర్థికపరమైన సంస్కరణలు తీసుకురావాలి అని ఆయన అన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించిన ఆర్థికవేత్తగా, అమెరికాతో చరిత్రాత్మక అణు ఒప్పందాన్ని కుదిర్చిన రాజకీయ నేతగా చరిత్ర ఎప్పటికీ మన్మోహన్ సింగ్ను గుర్తుపెట్టుకుంటుంది. ఆయన ముందే రాజకీయాల నుంచి విశ్రమించి ఉండాల్సిందని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు. అయితే నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను. ప్రస్తుత మీడియా విపక్షాలతో పోలిస్తే చరిత్ర నాపై దయతో వ్యవహరిస్తుందని అనుకుంటున్నా అని 2014లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.